ఏదో ఒక రకమైన వాటర్ రోజుకి 2.5 లీటర్లు వాటర్ బాడీలో పడితే ఎప్పటికీను ఈ క్రాంప్స్ లాంటివి రావు. పొట్టను ఎప్పుడూ చల్లదనంగా ఉంచుతూ ఉంటే ఇలాంటి క్రాంప్స్ రావండి. ఈ జాగ్రత్తలు చూసుకుంటూ ఈ స్పైసీ ఫుడ్స్, ఈ చెక్క లవంగాలు ఎక్కువగా వాడకుండా మామూలుగా మోతాదుగా రెగ్యులర్గా వాడుతూ ఉంటే మటుకు ఇటువంటి రావు. తర్వాత ఇలాంటి అండర్లైనింగ్ మేజర్ డిఫికల్టీస్ ఏమైనా ఉంటే, పెద్ద సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు అది డాక్టర్ ఇచ్చే మెడిసిన్స్ బట్టి వాడుతూ ఉండాలి. ఈ క్రాంప్స్ అన్నది ఒక సూచన అనమాట. లోపల ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పడానికి ఒక క్రాంప్ వస్తాయి. అందుకని అది కూడా జాగ్రత్తగా ఆలోచించుకొని దాన్ని ఎలా చేయాలన్నది చూసుకుంటూ ఉండాలి. సో మామూలుగా ఉండే క్రాంప్స్ ఏంటంటే బి కాంప్లెక్స్ తక్కువైనా, ఎక్సర్సైజ్ సరిగ్గా లేకపోయినా, గబుక్కుమని బెండ్ అయ్యి గబుక్కుమని లెగిసిన ఇలాంటి వాటికి చిన్న చిన్న క్రాంప్స్ వస్తాయి. అవి పెద్ద హార్మ్లెస్. దానివల్ల మనం ఏమీ పెద్ద అది సమస్య కాదు. చిన్న చిన్న బయట చిటకా మందులతోటి చిటకా ఇవి చేసేవి, మంచినీళ్ళు తాగించి, పళ్ళరసం తాగించి, లేకపోతే కొంచెం వేడి నీళ్ళలాగా పట్టించిన నిమ్మకాయ రసం వేసి ఇలాంటివి ఏం వేసినా అలాంటి క్రాంప్స్ అన్నీ తగ్గిపోతాయండి. క్రాంప్స్ వచ్చినప్పుడు మామూలుగా ఏంటంటే కొంచెం వేడి టీ ఇచ్చిన, ఎలక్ట్రోలైట్ పౌడర్ నీళ్ళల్లో కలిపి ఇచ్చిన, కొంచెం ఉప్పేసి మజ్జిగ ఇచ్చిన, తర్వాత ఏమో ఆకుకూరలు లాంటివి పలచగా చేసి సూపుల్లా చేసిన, ఇలాంటివి ఏమి ఇచ్చినా పర్వాలేదండి. ఈ క్రాంప్ అది తగ్గుతూ ఉంటుందన్నమాట. ఈ స్టమక్ క్రాంప్స్ మామూలుగా ఏంటంటే శరీరంలో నీటి శాతం బాగా తక్కువైపోయినా ఇటువంటి క్రాంప్స్ వస్తుంది. తర్వాత ఫుడ్ లేకుండా ఆకలితోటి ఉన్నప్పుడు క్రాంప్స్ వస్తాయి. బాగా దాహంగా ఉన్నప్పుడు వస్తుంటాయి. కంగారుగా ఎక్కువగా తినేసి చేస్తున్నప్పుడు వస్తాయి. కొన్ని రకాల జబ్బులకు కూడా వస్తాయి. ఏంటంటే గ్యాస్ ఫార్మేషన్కి ఏంటి, ఇరిటబుల్ బౌల్ ట్రీట్మెంట్ అంటారు. గ్యాస్ట్రైటిస్ అంటే ఇటువంటి ఏదైనా ఇన్ఫ్లమేషన్ మనకి పెద్ద పేగుల్లో కానీ స్టమక్లో కానీ ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు కానీ ఇలాంటప్పుడు, తర్వాత ఏమో కోలైటిస్, కోలెన్లో పెద్ద పేగుల్లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, ఇలాంటప్పుడు కూడాను పొట్టలో క్రాంప్స్ లాగా వస్తుంటాయి. అలాంటప్పుడు మెడికల్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. నార్మల్గా ఏంటంటే ఏ టైప్ అయిపోయిన స్టమక్ క్రాంప్స్కి ఫస్ట్ ఉత్తినే ఇలాగ వేడి కాపడం పెట్టడం కానీ, వేడి నీళ్ళతోటి కాపడం పెట్టడం కానీ ఇటువంటివి చేయొచ్చు. ఇటువంటి కొన్ని మందులు ఉంటాయి, రిలాక్సల్ అని చెప్పి అలాంటివి ఈ క్రాంప్స్ తగ్గడానికి కావాల్సిన ఇవి ఉంటాయి. అటువంటి ఏమైనా వాడచ్చు. తర్వాత వాటర్ బాగా తాగాలి. వాటర్ తాగితే ఈ క్రాంప్స్ రానివ్వకుండా తగ్గుతూ ఉంటుందండి. ఇలాగ కొన్ని ఆహార పదార్థాల్లో ఎక్కువ సాల్టీ ఫుడ్స్ కానీ, ఎక్కువ స్పైసీ ఫుడ్ మనకి బాగుంది కదా అని బాగా ఎక్కువ తినేసేస్తే మనకు కావాల్సిన దానికి తినలేనంత ఫుడ్ తినేస్తారు కొంతమంది. అబ్బా బాగుంది కదా అని తినేస్తారు. దాని తర్వాత చాలా మట్టుకు బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వాటిల్లో కూడా ఇలాంటి స్టమక్ క్రాంప్స్ వచ్చే అవకాశం ఉంది.